ఎవడండి వాడు తీసుకున్నాండి, ఎవడు వాడు తీసుకుంటాండి, చెప్పు తీసి కొడదాం వాడిని. స్టూడియోలో ఓపెన్గా చెప్తున్నా, లెఫ్ట్ లెగ్తో చెప్పు తీసి, చెప్పుని కూడాను పెంటలో పెట్టి, పెంటలో ఆనించి పేటి లాగి రెండు కొడదాం. ఎవడు సార్ చెప్పింది ఇవన్నీ? ఇప్పుడు నిన్నగాక మొన్న చూశారు, నిన్నగాక మొన్న ఒక మతోన్మాది మొన్న బక్రీద్ పండగప్పుడు కావాలని చెప్పేసి నమాజ్ జరుగుతుంటే అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్స్ తీసుకునేడు. ఎవరతను? నేను ఒక మతం పేరు తీసుకోను, ఒక నాన్ ముస్లిం సోదరుడు. ఎందుకు ఈరోజు ఈ దేశంలో ఎంటర్టైన్మెంట్కి కారణం ఎవరయ్యా అంటే మేము ముస్లింలమే. ఏం జరిగినా కానీ, ఎందుకండి మొన్న జరిగినటువంటి ఆ ట్రైన్ యాక్సిడెంట్ దాంట్లో కూడా తీసుకొచ్చి ఎవడో సాహిబ్ గారు ఉన్నారు వాడేనంటని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకొచ్చి ముస్లిం యాంగిల్ తీసుకొచ్చారుగా. ఏం జరిగినా కానీ ముస్లింలే దానికి మూల కారణం అని చెప్పేసి తీసుకొచ్చి నిలబెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి మీరు, నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి. లేదు, ఇలాగ ఉండదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. సో మనమే చెప్పేది ఒకటేనండి, తప్పు ఎవరు చేసినా కానీ తప్పే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే ఫారూక్ భాయ్, నేను ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు స్పష్టంగా మీ నోటితోటి, ఏ ఖలీల్ ఛాయ్ లేకేవో, ఏ సలీం ఛాయ్ లేకేవో అన్నది పోయి మేము నాయకులం కావాలన్నారు కదా, అవుతుందా? అది ఎందుకు కాదు? అవుతుందా అంటున్నా. ఎందుకు కాదు, ఎందుకు కాకూడదు? ఏదైతే రాజకీయ చైతన్యం ఉందో ఆ రాజకీయ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేసినాం. ఏ ఖలీల్ ఛాయ్ లేకేవో కాదు, ఏ సీను భాయ్, ఏ పీటర్ భాయ్, వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క పరిస్థితిలో వాళ్ళ యొక్క ఏదైతే దామాషా ఉందో ఆ దామాషా ప్రకారంగా వాళ్ళు కూడా డెవలప్ కావాలి. సమానంగా సామాజిక వర్గాల సమానంగా అన్ని వర్గాలకు కూడాను చేరాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో అవి చేరవేయబడినప్పుడు మాత్రమే సమాజంలో శాంతి అనేది నెలకొల్పబడుతుంది. ఒకవేళ అశాంతిగా ఉంది అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక విధంగా అతనికి అన్యాయం జరిగితేనే అతను అక్కడి నుంచి ప్లకార్డ్ పట్టుకుని రోడ్డు మీదకి వస్తాడు. లేకపోతే ఎందుకు వస్తాడు చెప్పండి? ఇప్పుడు అబ్దుల్ సలాం విషయం ఉంది. అబ్దుల్ సలాం అని చెప్పేసి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పోలీసు సిఐ అతనిపై ఒక నిందారోపణ చేశాడు. అతనిపై ప్రభుత్వమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని ఉంటే కనుక ఫారూక్ షుబ్లీ అన్నవాడో లేకపోతే ఇంకోడు అన్నవాడో లేకపోతే ఇంకోడో రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయండి అని చెప్పేసి అడగడు కదా. ఈరోజు ప్రభుత్వాలు అది చేయట్లేదు కాబట్టే రోడ్డు మీదకి రావాల్సి అవసరం బయటపడుతుంది. కాబట్టి న్యాయం అనేది సమాజంలో న్యాయ స్థాపన జరగాలి. ఫారూక్ భాయ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెట్టిండు. మైనారిటీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మైనారిటీ సోదరులందరికీ మంచి చేస్తుండు, పబ్లిక్లో పోతుండు, ఫేమ్ అయ్యిండు, లీడర్ అయ్యిండు. మీ ముస్లిం వాళ్ళకు మండుతుందా లేదా? క్లియర్గా చెప్పండి. చూడండి, ఒకటి చెప్తాను, ఆన్సర్ చెప్పండి మీరు ఫస్ట్. ఒకటి చెప్తాను వినండి. ఒకటి చెప్తాను, మనం ఒకటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇది ఈ సమాజంలో ఒక న్యాచురల్ ప్రాసెస్. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా, నాకు శత్రువు ఎవడు లేడు. మీరు అనుకుంటే సరిపోతుంది. నేను అదే అనుకుంటాను కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. లేకపోతే ఇంక ఉజాలనే. ఫారూక్ భాయ్కి గోతులు తీసేటోళ్ళు లేడంటారు. ఏం లిస్టు? గోతులు తీసేటోళ్ళు లేడంటారు. నాకు అవసరం లేదు. వాడు ఆ గొయ్యి తీసినా కానీ పాపం ఏం జరుగుతుందంటే నేను కరెక్ట్గా ఆ సమయానికి పక్కన ఏదో పని వస్తుంది, పక్కకి వెళ్తున్నాను, వాడే ఆ గొయ్యిలో పడుతున్నాడు. ఇక నేనేం చేసేది? కాబట్టి నేను ఏదైతే మనం కర్మ ఏదైతే ఉంటుంది చూడండి, మనం మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. లేదు వీడు ఇలాంటి వాడు, వీడికి నేను కూడా తిరిగి ఇలాగే చేయాలని అనుకుంటే వాడకన్నా ముందు నేనే ఎక్కడో. కానీ ఫారూక్ భాయ్ మంచికి శత్రువులు ఎక్కువ అని అంటారు కదా, మీరు చేస్తున్న నిజంగా మంచి పని అయితే మీకు శత్రువులు ఉండాలి కదా. నేనైతే భావించనండి ఎవరిని కూడా శత్రువు. నేను శత్రువుగా నేను ఎవరిని భావించను. ఒకవేళ ఎందుకు భావించను దానికి కూడా కారణం చెప్తాను. మీరు చెప్పిన కాసేపటికి మీ యాంగిల్లోనే తీసుకుందాం శత్రువులు అని చెప్పేసి. ఓ హై తో హమ్ హై, అగర్ ఓ నహీ హై తో హమ్ నహీ హై. వాళ్ళు ఉంటేనే నేనున్నాను, నా ఉనికి ఉంది. వాళ్ళు లేకపోతే నా ఉనికే ప్రశ్నార్థకం. కాబట్టి దేవుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుగాక అని చెప్పి అహర్నిశలు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. తర్వాత నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటా. ఫస్ట్ వాళ్ళ కోసమే చేస్తా. వాళ్ళు ఉండాలన్నా, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నీ కడికి వచ్చాను. లేకపోతే కోన్ కోసుకా కొట్టంగాడు షుబ్లీగాడు అంటే ఎవరికి తెలుసు? సో వారు ఉండాలి. ఈ ప్రజాసేవ, మైనారిటీ సేవ, ముస్లిం సేవ కాకుండా ఫారూక్ భాయ్ బతకనికి ఏం చేస్తాడు? నాది వచ్చేసి ఒక బిజినెస్ ఉందండి. ఒకటి రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను, దాంతోపాటు వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, అది కూడా ఉంది. ఈ రెండు ఈక్వల్గా చేస్తూ ఉంటాను. ఎంతవరకు కబ్జా పెట్టారు మీరు భూములు? అక్కడ బ్రహ్మాండంగా కబ్జా చేసినాను. మొత్తం విజయవాడ మొత్తం కబ్జా చేసా. ఎంత చేసినా? మొత్తం విజయవాడ మొత్తం కబ్జా చేసినాన్న. మొత్తం విజయవాడ మొత్తం కబ్జా చేసిన. నేను సింపుల్ లాజిక్ అబ్బా. నేను
నా అంత సింపుల్ మనిషి మీకు ఎక్కడ కూడా దొరకడు. ఏం చేసుకుంటా రేపటి రోజున కానీ నాకు అవకాశం వస్తే నేను పిటిషన్స్ ఫైల్ చేస్తాను కదా, నా అఫిడవిట్ ఫైల్ చేస్తాను కదా, అఫిడవిట్లో చూసుకుందరు. కానీ షుబ్లీ అన్నవాడు ఎంత తూగుతాడనేది అర్థమైపోయింది మీకు. షుబ్లీ అన్నవాడు అల్హమ్దులిల్లా ఇవాళ దాకా ఏదైతే సంపాదించుకున్నాడో అది అతను కాళ్లపై నుంచొని సంపాదించుకుందే తప్పించి మా నాన్నగారి దగ్గర నుంచో లేకపోతే మా మామగారి దగ్గర నుంచో లేకపోతే ఒకడి యొక్క ఏమంటారు దాన్ని హక్కుని హరించో నా దగ్గరికి ఏం రాలేదు సుమా. అలాగని చెప్పేసి చెప్పినా కానీ మీరు నమ్మరు. అలాగని చెప్పేసి రాబోయే రోజుల్లో మీకు తెలిస్తే చాలా మంచిది. మీరు కూడా ఒక మాట చెప్పండి. ఎందుకంటే మీకైతే మంచి వినిపించినా కానీ కనిపించినా కానీ అవి మట్టుకు మీరు 70 mm చూపించారు. మొత్తం చింపేసి 70 mm స్క్రీన్పై వేస్తారు. మంచి ఉంటే మంచి చూపించండి, చెడు చేస్తే చెడును కూడా చూపించండి. మీ జీవితం మొత్తం వల్ల వీని సంపి నరికేయాలి రబే అని అనిపించింది వాళ్ళన్న? నన్ను అనిపించిందా లేకపోతే వేరే వాళ్ళకి? వేరే వాళ్ళకి. అబ్బో పెద్ద పెద్ద లిస్టే ఉంటుందన్న, పెద్ద లిస్టే ఉంటుంది. మీకు అనిపించిందా వాడిని వేసేసాలి రబే ఇవ్వాలని? నాకు అనిపించినా కానీ నేను ఆ మనస్తత్వం అది కాదు. ఎందుకంటే ఒకడు వస్తే నేను సరిగ్గా వాడిని నేను ఫేస్ చేయలేను. నేను నా మాటలతో వాడిని కన్విన్స్ చేసుకోవడం లేకపోతే సెల్లరా బాబు వచ్చావుగా 2 దెబ్బలు కొట్టేసుకో అని చెప్పడం తప్పించి నిజంగా చెప్తాను. అయ్యా నమస్కారం. జరా నిజాలు చెప్పన్నా, ఎందుకు అట్లా అవన్నీ నిజాలు మాట్లాడు. ఇంకా 4 సార్లు నేను రెచ్చగొట్టిన అనుకో, కాలర్ పట్టుకొని కొంచెం ఏం అడుగుతున్నావు అబ్బాయి అని అంటారా? ఎంత అన్నా నేను వెల్కమ్ అంటున్నానే, నాకు నువ్వు ఎంత రెచ్చగొట్టు పైన వద్దు, నాకు లోపలిది కావాలా. అరే నేనెక్కడ, నన్ను ఓపెన్ చేయండి. పోనీ ఏమన్నా దాపరికం ఉంటే ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతాను. ఇంకా ఓపెన్ చేయాలని నీకేం మిగలలేదు, ఇంకా ఊరుకొని బాగుండదు. ఇంకా మొత్తం ఓపెనే, కంప్లీట్ ఓపెన్ అల్హమ్దులిల్లా. ఫారూక్ భాయ్, మీకు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, ఏం చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి? హైదరాబాద్కి ధీటుగా ఇన్షాల్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. దానికి ఆదర్శంగా ఎవరైతే హైదరాబాద్ ఇలా జరగడానికి ఒక మూల కారణం, ఒక నాయకుడు ఉన్నారో ఆయన్ని ఒక ఆదర్శంగా పెట్టి పనిచేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అంటే కొంచెం అంత కోపం ఉన్నట్టు మీ మాటల్లో కనిపిస్తుంది. నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే మీకు కోపం ఉన్నదా? రాజశేఖర్ రెడ్డి గారి మీద అసలు ఎటువంటి కోపం లేదండి నాకు. ఈజ్ ఎ గుడ్ లీడర్, ఈజ్ ఎ గుడ్ లీడర్. కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఒక విషయం అర్థం కాదండి. తండ్రి మంచోడైతే కనుక కొడుకు కూడాను మంచోడై ఉండాలి, లేకపోతే తండ్రి మంచి పేరు సంపాదించుకుంటే కనుక కొడుకు కూడాను మంచి పేరు సంపాదించుకుని ఏమన్నా రాజ్యాంగంలో రాసుందా, లేకపోతే ఏదైనా భగవద్గీతలో ఖురాన్లో లేకపోతే దీంట్లో రాసుందా? నాకు అర్థం కాగలుగుతాను సార్. రాజశేఖర్ రెడ్డిని చాలామంది అభిమానిస్తారు, అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు అలాంటివి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏదైతే మాట్లాడితే ఈ ముస్లిం సమాజం దగ్గరకు వచ్చేటప్పటికి 4% రిజర్వేషన్ ఇచ్చారు, 4% రిజర్వేషన్ ఇచ్చిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సర్కారా? లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు కూడా తెలియదు అనుకుంటా ఆ సమయానికి వాళ్ళు ముస్లిం సమాజానికి 4% రిజర్వేషన్ ఇచ్చారన్న సంగతి. రాజశేఖర్ రెడ్డి గారికి కూడా కాదు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ గారు ఇచ్చారు, కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చింది 4% రిజర్వేషన్. దిస్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దానికి ముందు ఏం లేదు, దాని వెనకాల ఏం లేదు. 4% రిజర్వేషన్ బూచిగా చూపించి ముస్లింల యొక్క ఓట్లు దండుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మీ నాన్నగారికి మీకేంటి సంబంధం అసలు? అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనకార్యం, అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనకార్యం అది. ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం ఇదే ఉండాల్సిందే, అందులో డౌటే లేదు. దాంట్లో రిజర్వేషన్ కేటాయించింది వాళ్ళు కాబట్టి.